విలియం కేరీ 263వ జయంతి వేడుకలు కర్నూలులో ఘనంగా నిర్వహించారు. కర్నూలులోని కిడ్స్ వరల్డ్లో ఉన్న టీవీ మందిరంలో జీసస్ సోల్జర్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో విలియం కేరీ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాలు పార్వతమ్మ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు, విలేకరులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులను ముఖ్య అతిథి పార్వతమ్మ, జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీస్ అధ్యక్షుడు రవికుమార్ సన్మానించారు. విలియం కేరీ బైబిల్ను గ్రీకు భాష నుంచి తెలుగు భాషతో పాటు భారతదేశంలోని అన్ని భాషల్లో అనువాదం చేశారు. విలియం కేరీ కృషి వల్లే నేడు పవిత్ర గ్రంథాలు అందరికీ అందుబాటులో ఉన్నాయని ముఖ్య అతిథి తెలిపారు. సమాజానికి సేవ చేస్తున్న వారిని సన్మానించడం హర్షించదగ్గ విషయమని పార్వతమ్మ తెలిపారు. విలియం కేరీ గొప్పతనాన్ని పాస్టర్లు వివరించారు. ఈ కార్యక్రమంలో పార్వతమ్మ, రవికుమార్, పాస్టర్లు విక్టరీ ఎమ్మానియేలు, ఆర్పి సంజీవన్, విజయ్ కుమార్, సదానందం, యువరాజ్ ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు. క్రీస్తునందు ప్రేమలరా, ఈరోజు జీసస్ సోల్జర్స్ మినిస్ట్రీ ఆధ్వర్యంలో విలియం కేరీ గారు 263వ జయంతి సందర్భంగా అనేక మిత్రులకు ఆయన చేసిన సేవ గురించి ప్రపంచంలో నాడిల విషయం తెలుసుకొని ఈరోజు ఆయన పురస్కారం అవార్డ్స్ ప్రింట్ మీడియా వారికి సంఘ సేవ పరిచర్యలో సంఘ కాపురులు పరిచర్య చేస్తున్న వారికి సత్కరించడంలో ఎంతగా మేము విశ్వసిస్తున్నాం. దీనికి ముఖ్య అతిథులుగా మనం ఇద్దరిని పిలిపించడం రాష్ట్ర మన టీజీ వెంకటేష్ గారు, భరత్ గారు మంత్రివర్యులు వారు కూడా మేము ముఖ్య అతిథిగా ఇచ్చారు. వారు కార్యాలయంలో రాలేకపోయినారు. కె పార్వతమ్మ గారు వారు పాండ్యం నంద్యాల పార్లమెంటు అధ్యక్షురాలుగా ఉంటూ వారు ముఖ్య అతిథిగా వచ్చి ఈరోజు మనకు ఈ కార్యక్రమంలో ముందుగా కార్యక్రమం జరిగించారు. కాబట్టి ఈ సేవా కార్యక్రమం ఈ మినిస్ట్రీ ద్వారా అనేక కార్యక్రమం జరిగిస్తుంటారు. కాబట్టి మన మధ్యలో వచ్చిన అనేక మంది కేజే విజయ్ కుమార్ గారు, సజ్జన్ పాస్టర్ గారు, విక్టర్ ఇమాయిల్ గారు, సదార్ పాస్టర్ గారు, అందరూ అనేక మంది పెద్దలు నగరంలో టౌన్లో ఉన్న సంఘ కాపురులు వచ్చి మనకి ఈ కార్యక్రమం దేవునికి మహిమకరంగా జరిగించేందుకు ప్రత్యేకమైన వందలు తెలుస్తున్నాం. అంతేకాకుండా ప్రింట్ మీడియా వాళ్ళు వ్యక్తుల వాళ్ళు వచ్చినందుకు వారు కూడా మేము ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తూ ఈ కార్యక్రమం ముగిస్తాను. నా పేరు జీరయ్ కుమార్, డైరెక్టర్ ఫౌండ్ డైరెక్టర్. డాక్టర్ విలియం కేరీ 263వ జయంతి సందర్భంగా ఈరోజు సేవా పురస్కారాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నన్ను పిలవడం జరిగింది. ఎంతోమంది సేవ చేసిన వాళ్ళకి ఇక్కడ సన్మానించడము, అలాగే ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా ఇప్పుడు ఇంత అభివృద్ధిలో నడుస్తున్నాయంటే దానికి కారణం విలియం కేరీ గారు. అలాంటి సేవా కార్యక్రమాలు ఎన్ని వందల సంవత్సరాలైనా అలాంటి మంచి వ్యక్తులను మనం గుర్తుపెట్టుకొని ఆయన పేరు మీద ఇన్ని సేవా కార్యక్రమాలు ఇస్తున్నారంటే దానికి ఈ మన పాస్టర్లందరినీ చాలా ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా ఏర్పాటు చేసి మనకు ఈ సేవా కార్యక్రమాలు అందిస్తూ ఉన్నారు. అలాంటి సేవా కార్యక్రమాలు ప్రతి ఒక్కరు కొనసాగించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు.